ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో ఏదైనా తప్పు చేస్తే పలానటువంటి రాజకీయ నాయకుడితో తేడా లేకుండా అలాగే సామాన్యటువంటి ప్రజల వరకు జైలుకు వెళ్తుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో దాదాపుగా వాళ్ళు బెయిల్ మీద రావడానికి ఎన్నో సెక్షన్లు ఉంటాయి, ఎన్నో కండిషన్స్ ఉంటాయి. యాంటీసెప్టిక్ బెయిల్ ఉంటుంది, రెగ్యులర్ బెయిల్ ఉంటుంది, ఇంటరిప్ట్ బెయిల్ ఉంటుంది, ఇలా చాలా వరకు బెయిల్ ఉంటాయి. కానీ ఒక ముద్దాయి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఎన్ని రోజుల లోపల వాళ్ళకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏ సెక్షన్లు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి, సెక్షన్లు నార్మల్గా ఉంటే బెయిల్ అతి త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సెక్షన్లు హార్డ్గా ఉంటే కాస్తంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటన్నింటి మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ బర్నీ గారు లైవ్లో ఉన్నారు. బర్నీ గారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎంతోమంది తప్పు అనేది చేస్తుంటారు, కానీ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఇమీడియట్లీ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ వెంటనే బెయిల్కి అప్లై చేయడానికి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ బెయిల్ అప్లై చేయాలి, ప్రస్తుతానికి రెగ్యులర్ బెయిల్ గురించి మాట్లాడుకుందాం. రెగ్యులర్ బెయిల్ ఎన్ని రోజుల లోపల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎంతమంది పూచీకత్తులు ఉండాలి, ఎంత మేరకు అమౌంట్ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? మొట్టమొదటిసారిగా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెయిల్ గురించి మనం మాట్లాడితే, బెయిల్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారో, ఎవరి మీద అయితే కేసు వేయడం జరిగిందో, ఆ బెయిల్ అనేది వాళ్ళకు ఒక హక్కు. అంటే మన కోర్టులో మన చట్టం ఏం చెప్తుందంటే, ఎ పర్సన్ ఈస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే మొత్తం కేసు ట్రయల్ అంతా జరిగే వరకు, ఒక ఇన్వెస్టిగేషన్ అంతా జరిగాక, కేసులో ట్రయల్ మొత్తం జరిగాక, అంటే ప్రతి పేజీలో ఒక అక్యూజ్ వెళ్ళి ఆయన ఒక ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యే వరకు హీ ఈజ్ నాట్ కన్విక్టెడ్. అటువంటి సందర్భాలలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క బెయిల్ అనేది ఒక హక్కు. అంటే ఒక కేసు వేయడం మాత్రమే కాదు, ఒక కేసు వేసాక రిమాండ్ తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి ఒక బెయిల్ అనే అప్లికేషన్ తోటి సెషన్స్ కోర్టులో ఉండే సెషన్స్ కోర్ట్, లేకపోతే మెజిస్ట్రేట్, హైకోర్టు, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఒక బెయిల్ అప్లికేషన్ మూవ్ చేస్తే వాళ్ళకి ఈ హక్కుల ద్వారా, వాళ్ళకు ఒక కేసు ద్వారా వాళ్ళకి బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బేసిక్ గా బెయిల్ అనేది 4 రకాలు ఉంటాయండి. ఒకటి ఇంటరిమ్ బెయిల్, రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్. ఈ యొక్క రెగ్యులర్ బెయిల్ అనేది సహజంగా మనం చూసుకుంటే సెక్షన్ 437, సెక్షన్ 439 ఆఫ్ సిఆర్పిసి, ఈ 2 సెక్షన్ల ద్వారా ఈ రెగ్యులర్ బెయిల్ అనేది అప్లికేషన్ అనేది మూవ్ చేయడం జరుగుతుంది. ఈ రెగ్యులర్ బెయిల్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో అంటే, బెయిలబుల్ అఫెన్సెస్ లో కానీ, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో ఒక మెజిస్ట్రేట్ కానీ, ఒక సెషన్స్ జడ్జి కానీ, అంటే ఈక్వలెంట్ టు ద డిస్ట్రిక్ట్ జడ్జ్, వీళ్ళిద్దరికి కూడా ఈ యొక్క సెషన్స్ బెయిల్ అనేది ఈ సెషన్స్ బెయిల్ అనేది ఇవ్వచ్చు. ఈ యొక్క సెషన్స్ బెయిల్ కూడా ఎలాంటిది ఉంటుంది అంటే, దీన్ని రెగ్యులర్ బెయిల్ ని కూడా మనం అనుకోవచ్చు. ఈ యొక్క రెగ్యులర్ బెయిల్ ఈ సెషన్స్ కోర్ట్, మెజిస్ట్రేట్ కోర్ట్స్ ఇవ్వడంతో ఒక షూరిటీస్ తో పాటు పర్సనల్ బాండ్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఈ రెగ్యులర్ బెయిల్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో అంటే, ఒక కేసు నమోదు చేసినప్పుడు ఆ ఒక్క ముద్దాయి పైన కానీ, ఒక పర్సన్ పైన కానీ వాళ్ళని రిమాండ్ కి తీసుకుంటున్నారు అంటే, వాళ్ళని రిమాండ్ కి తీసుకున్న వెంటనే ఈ యొక్క రెగ్యులర్ బెయిల్ అంటే 437 అండ్ 439 ఈ 2 సెక్షన్స్ పైన మనం ఒక రెగ్యులర్ బెయిల్ అనేది మనం కోర్టులో మూవ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రెగ్యులర్ బెయిల్ కోర్టులో మూవ్ చేశాక దాని జడ్జి గారు క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి ఏ ఒక్క బేసిస్ పైన, ఏ ఒక్క గ్రౌండ్స్ పైన ఈ బెయిల్ ఇవ్వచ్చు అనే మొత్తం కంటెంట్స్ అని ఇన్వెస్టిగేషన్, రిమాండ్ రిపోర్ట్ అంతా చూసుకొని బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రెగ్యులర్ బెయిల్ లో ఏం జరుగుతుందంటే, పర్టికులర్లీ ఒక అక్యూజ్డ్ ఎవరైతే ఈ కేసులో నమోదు చేయడం జరిగిందో వాళ్ళకి ఒక షూరిటీతో పాటు ఒక పర్సనల్ బాండ్, అంటే అతని పర్సన్ ఎవరైతే ఉన్నారో బెయిల్ ఇచ్చాక కూడా దాని తర్వాత ఎక్కడ కూడా ఇండియా దాటి వెళ్లకుండా, అబ్స్కాండ్ కాకుండా, ప్రతిసారి ఇన్వెస్టిగేషన్ కి కానీ, కోర్టులో జరిగే ట్రయల్ కి కానీ హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆ పర్సన్ హాజరవ్వకపోతే, అటెండ్ అవ్వకపోతే, ఈ షూరిటీస్ అనే వ్యక్తులు ఎవరైతే అతని తరఫున షూరిటీస్ పెడతారో, కోర్టులో బాధ్యత వహిస్తారో, ఆ ఒక బాధ్యత వహించిన వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. షూరిటీ పెట్టిన వాళ్ళు కూడా చాలా దీనంగా, క్షుణ్ణంగా పరిశీలించాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ పైన ఎవరైతే అక్యూజ్డ్ దాన్ని కంప్లై చేయకపోవడం కానీ, ఆ బెయిల్ ఆర్డర్స్ ని పాటించకపోవడం కానీ ఉంటే మాత్రం ఆ షూరిటీస్ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇది రెగ్యులర్ బెయిల్ అని మనం చెప్పుకోవచ్చు. యాంటీసెప్టిక్ బెయిల్ ఏ విధంగా ఉంటుంది బర్నీ గారు? సెక్షన్స్ ఏమేమి ఉంటాయి? ప్రధానంగా అత్యాచారం చేసినటువంటి నిందితులు వాళ్ళు బెయిల్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంటుందే వాళ్ళకి పడినటువంటి సెక్షన్ల పరంగా? అలాగే రేప్ కేసు నిందితులు కూడా చాలా వరకు మనం చూసింటాం. నిర్భయ, దిశ లాంటి రేప్ కేసుల్లో కూడా నిందితుల్ని ఎంతోమందిని ఉరి తీసినటువంటి సెక్షన్లు కూడా ఉన్నాయి. వాటన్నింటిని క్లుప్తంగా చెప్పగలరా? యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రముఖంగా మనకి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ మీదనే ఇవ్వడం జరుగుతుంది.
ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది సెక్షన్ 438 కింద మనం ఈ యొక్క అప్లికేషన్ ని మూవ్ చేయాల్సి వస్తుంది. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది రెగ్యులర్ బెయిల్ కి చూసుకుంటే చాలా డిఫరెంట్. యాంటిసిపేటరీ బెయిల్ ఏం చేస్తుంది అని అంటే, ఒక పర్సన్ పైన ఎప్పుడైతే ఒక రిమాండ్ కానీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగితే ఆ పర్సన్ ఆ అవగాహనకు వచ్చినప్పుడు ముందస్తు చర్యగా కోర్టు ద్వారా ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ని మూవ్ చేసి, నేను ఈ యొక్క బెయిల్ పిటిషన్ యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయడం వల్ల ఇన్వెస్టిగేషన్ కి కానీ కోర్టుకి కానీ సహకరిస్తాను అనే ఒక వ్యాఖ్యలతో ఈ యొక్క కండిషన్స్ పైన ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయడం వల్ల కోర్టు మొత్తం ఓకే, వీళ్ళు ఒక ఆర్డర్స్ ని కంప్లై చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తారు అనే ఒక నమ్మకం కానీ ఆ కోర్టులో వాళ్ళు ఫైల్ చేసిన పోలీస్ వాళ్ళు ఫైల్ చేసిన రిమాండ్ కేసు డైరీ కాకపోతే చార్జ్ షీట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఏదైనా ఉంటే అటువంటి అప్లికేషన్స్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వలేరా అనే ఒక డిసిజన్ అనేది కోర్టు వాళ్ళు వస్తారు. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఫైల్ చేస్తున్నారంటే బిఫోర్ అరెస్ట్ బెయిల్ అనేది కూడా దీన్ని మనం చెప్పుకుంటాము. అరెస్ట్ కాకముందు ఒక పర్సన్ వాళ్ళంతలో వాళ్ళే కోర్టుకు వెళ్ళి ఆ ఒక యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసి నన్ను అరెస్ట్ చేయకండి, నేను ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కైనా కోర్ట్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్స్ కైనా నేను హాజరవుతాను, కోఆపరేట్ చేస్తాను అనే ఒక కండిషన్స్ తో వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకొని ముందస్తు చర్యగా ఈ యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసుకోకుండా ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక పర్సన్ అరెస్ట్ అవుతున్నాడు అని అంటే దానికి ముందు ఎట్టి పరిస్థితుల్లో ఒక యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఫైల్ చేసి ఒక అడ్వకేట్ ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసి ఆయన అరెస్ట్ చేయొద్దు, దానికి తగిన కారణాలు ఏంటి, గ్రౌండ్స్ ఏంటి అనేది ఆ అప్లికేషన్ లో చెప్పుకొని యాంటిసిపేటరీ బెయిల్ అనేది మూవ్ చేయొచ్చు. ఈ యాంటిసిపేటరీ బెయిల్ కి రెగ్యులర్ బెయిల్ కి సంబంధం డిఫరెన్స్ ఏంటి అని అంటే, రెగ్యులర్ బెయిల్ అనేది అరెస్ట్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేశాక ఒక పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు దీనికి మనము ఒక బెయిల్ అప్లికేషన్ కోర్టులో మూవ్ చేయడము అనేది ఒక రెగ్యులర్ బెయిల్ అనవచ్చు. అదే ఒక పర్సన్ ని అరెస్ట్ చేయకుండానే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశాక కూడా ఆ పర్సన్ ని అరెస్ట్ చేయకముందే ఈ యొక్క పర్సన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకొని నన్ను అరెస్ట్ చేయకండి, దానికి తగిన ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ కి ఏదైతే నేను కోఆపరేట్ చేయాలో అన్నిటికీ నేను సహకరిస్తాను అని ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ముందస్తు చర్యగా ఒక అరెస్ట్ కి తప్పించుకోకుండా ఒక అరెస్ట్ కి సంబంధించిన రిమాండ్ ఏదైతే ఉంటుందో దానికి మనము ముందస్తు చర్యగా అప్లికేషన్ మూవ్ చేసేసి మనం ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఫైల్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి రిమాండ్ అంటే జైల్లో ఉన్నాక ఫైల్ చేస్తుంది రెగ్యులర్ బెయిల్, జైలుకి పోకుండా ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తాను అని చెప్పేది యాంటిసిపేటరీ బెయిల్. అలాగే ఇంటరిమ్ బెయిల్ ఎటువంటి సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? నేరం చేసినటువంటి నిందితులకు కానీ అలాగే మిగతా ఉన్నటువంటి ఏ సెక్షన్లో అయినా అరెస్ట్ అయినటువంటి నిందితులకి. ఇంట్రీమ్ బెయిల్ అనేది మనము ఎప్పుడైతే ఫైల్ చేస్తామో అని అంటే, ఒక రెగ్యులర్ బెయిల్ అంటే ఒక అఫెన్స్ ఏదైతే ఉందో నాన్ బెయిలబుల్ అఫెన్స్, లేదా మర్డర్, ఒక రేప్ కేసు కానీ లేదా పోక్సో చట్టాలకు సంబంధించిన కేసులు ఉన్నా కూడా ఈ ఇంట్రీమ్ బెయిల్ అనేది ఇటువంటి సందర్భాలలో ఒక అరెస్ట్ చేశాక ఆ ఒక అక్యూజ్ పర్సన్ జైల్లో ఆల్రెడీ ఉంటారు. ఆ అక్యూజ్ పర్సన్ జైల్లో ఆల్రెడీ ఉన్నాక కూడా ఆర్డర్స్ కి లేకపోతే బెయిల్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఇటువంటి సందర్భాలలో జైల్లో ఉన్నాక కూడా బెయిల్ అప్లికేషన్ మూవ్ చేశాక కూడా మనకి ఆర్డర్స్ రాకపోవడం లేకపోతే ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని చెప్పి బెయిల్ అప్లికేషన్ ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాలలో ఒకవేళ రద్దు చేయకుండా ఉండి ఆర్డర్స్ కి పెట్టుకున్నా అంత లోపల దాని ఆర్డర్స్ ని డిలే చేస్తున్నా కూడా ఇంటరిమ్ బెయిల్ అనేది బిఫోర్ ఆర్డర్స్ అంటే రెగ్యులర్ బెయిల్ ఆర్డర్ వచ్చేంత వరకు నాకు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వండి అని చెప్పి అడిగేది ఈ ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ అండి. ఈ ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ కూడా యాజ్ యూజువల్ గా 437 అండ్ 439 సెక్షన్స్ ఆఫ్ సిఆర్పిసి కింద మనం ఇంటరిమ్ బెయిల్ కూడా ఫైల్ చేయొచ్చు. అంటే రెగ్యులర్ బెయిల్ మనకు ఆర్డర్స్ వచ్చే వరకు ఇంటరిమ్ బెయిల్, ఒకవేళ ఆ రెగ్యులర్ బెయిల్ ని చాలా మటుకుగా పోస్ట్ పోన్ చేసి డేస్ గా దాన్ని పెండింగ్ పెడుతున్నట్టయితే ఇంటరిమ్ బెయిల్ ఫైల్ చేసుకునే అవకాశాలు అనేది వస్తుంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ వచ్చాక కూడా బెయిల్ రాకపోవడం వల్ల అని బెయిల్ వచ్చాక కూడా ఈ ఒక ఇంటరిమ్ బెయిల్ అనేది ఫైల్ చేయడానికి ఉండదు. ఒక రెగ్యులర్ బెయిల్ రాకపోయినాక, ఒక రెగ్యులర్ బెయిల్ ఆర్డర్ రాకముందే ఇంటరిమ్ బెయిల్ అనేది అమలుకి వస్తుంది. ఇంటరిమ్ బెయిల్ అనేది ఫైల్ చేస్తే బయటకు వస్తుంది. రెగ్యులర్ బెయిల్ ఫైల్ చేశాక కూడా ఇంటరిమ్ బెయిల్ ఫైల్ చేయడానికి ఉండదు అంటిల్ అండ్ అన్లెస్ ద రెగ్యులర్ బెయిల్ పెండింగ్. అలాగే బర్నీ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పారు రెగ్యులర్ బెయిల్ అలాగే ఇంటరిమ్ బెయిల్ ఏదైతే మిగతా యాంటీసెప్టిక్ బెయిల్,
రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి దాదాపుగా వాళ్ళ మీద బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు వచ్చేటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, పలానికి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్లు జరిగేటప్పుడు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్ని ఎదుర్కొనేదానికి ఏదైనా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుందనేసి కూడా ముందుగానే పోలీసులు బెయిల్ మీద ఉన్నటువంటి నిందితులకి ఒక నోటీస్ అనేది ఇస్తారు. అలా ఎటువంటి బెయిల్ వచ్చినటువంటి రాజకీయ నాయకులకి? ఇటువంటి బెయిల్స్ ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ బెయిల్ అని అనుకోవచ్చు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ అని అనుకోవచ్చు. ఒకవేళ ఇటువంటి సందర్భాలలో ఆ రాజకీయ నాయకులు దేశం దాటి బయటికి వెళ్తున్నారంటే వీళ్ళు ఒక రెగ్యులర్ యాంటిసిపేటరీ బయటికి వెళ్తున్నారంటే వాళ్ళకి తగిన సెక్షన్స్ కూడా ఉన్నాయి. దాన్ని మనం లుక్అవుట్ నోటీస్ సర్క్యులర్ అని అంటాం, లుక్అవుట్ సర్క్యులర్ అని కూడా అంటారు. ఇటువంటి సందర్భాల్లో లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇండియన్ పాస్పోర్ట్ అథారిటీస్ యాక్ట్ పాస్పోర్ట్ యాక్ట్ ద్వారా ఈ యొక్క లుక్అవుట్ సర్క్యులర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ లుక్అవుట్ సర్క్యులర్ ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ యొక్క పర్సన్ ఎవరైతే బయటికి వెళ్ళి దేశం దాటిపోయే పరిస్థితి వస్తున్నదంటే లుక్అవుట్ సర్క్యులర్ ఇష్యూ చేసి ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో కానీ టికెట్స్ బుక్ చేసుకున్న పాస్పోర్ట్ ఎక్కడైనా స్కాన్ అయినా కానీ లుక్అవుట్ సర్క్యులర్ అనేది వాళ్ళకి లైట్ లోకి వస్తుంది. వెంబడే ఆ యొక్క పర్సన్ ని తీసుకొని కస్టడీలో వేయడం జరుగుతుంది. అలాగే ఇటువంటి పరిస్థితులలో కూడా వీళ్ళు బయటికి ఇప్పుడు పొలిటికల్ లీడర్స్, మీరు అన్నట్టు పొలిటికల్ లీడర్స్ కి చూసుకుంటే ఒకవేళ ఈ పొలిటికల్ లీడర్స్ బయటికి వచ్చి బయట ఉన్నారు, వీళ్ళ వల్ల సొసైటీకి ఇబ్బంది జరుగుతుంది అంటే వీళ్ళని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ హౌస్ అరెస్ట్ చేసినప్పుడల్లా కూడా మనం బెయిల్ వేసుకునే ఆప్షన్స్ అనేది ఉండవు, అంటే అన్లెస్ అదేమైనా సీరియస్ అఫెన్స్ అవుతుంది తప్ప. రైట్. బర్నీ గారు ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. కొత్తగూడెం నుంచి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. మాకు మా తాతగారు తరపున బాణోత్ హనుమ గారి పేరు మీద పట్టా ఉంది సార్. పట్టా ఉంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, క్లియర్ చెప్పండి సార్. బాణోత్ హనుమ సార్ మా తాతగారు. చెప్పండి. బాణోత్ హనుమ గారు మా తాతగారు మరణించారు సార్. అప్పటి నుంచి మా తాతగారి పేరు మీద ఇప్పుడు దాకా మా తాతగారి పేరు మీద ఉంది. భూమి సాగు అనేది ఆక్రమణ చేసుకున్నారు సార్. మా భూమిని, మా తాతగారు అయిన భూమిని వేరే వాళ్ళు కబ్జాలు చేశారు సార్. కబ్జా చేస్తే మేము 2012లో మేము మామూలుగా వచ్చేసి ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెట్టినాం, దరఖాస్తు పెడితే మాకు వాళ్ళు పంచనామా చేసి మాకు రిటర్న్ వాళ్ళు ఇచ్చారు సార్. మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు తర్వాత మేము సాగు చేస్తూ ఉంటే ఆయన ఆక్రమణదారుడు వచ్చి, ఆయన నాన్ ట్రైబ్, మేము ట్రైబ్ సార్. మొన్న ఇక్కడ ఏజెన్సీ మాది. అదే విధంగా వచ్చేసి మాకు ఇచ్చారు, హ్యాండ్ ఓవర్ చేశారు. ఎంఆర్ఓ గారు అందరు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆయన పోయి 3-4 నెలల తర్వాత వచ్చి ఆయన మామూలుగా ఆయన మా మీద వచ్చి ఆయన పిటిషన్ పెట్టింది సార్. పిటిషన్ ఇక్కడ ఆయన రికార్డులో పేరు లేదు, ఏం లేదు, ఆయన దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. ఆయన తరఫున పోలీసు వాళ్ళు మాకు ఆఫ్ చేశారు సార్. ఆఫ్ చేసి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశారు సార్. ఆయన దగ్గర కాగితాలు అడగట్లే, ఏం అడగట్లేదు. ఫైనల్ గా ఏం ఇటువంటి సందర్భాలలో మీరు లక్ష్మణ్ గారు, ఇటువంటి సందర్భాలలో మీరు ఫస్ట్ తక్షణంగా తీసుకునే స్టెప్ ఏంది అని అంటే కోర్టుకి వెళ్ళి వెంటనే మీరు ఒక స్టే ఆర్డర్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీ యొక్క భూమిని మీ తాత వాళ్ళ నుండి వచ్చిన భూమిని ఏదైతే ఉందో మీరు ఒక టైటిల్ డిక్లరేషన్ తో పాటు, అంటే ఈ భూమికి సంబంధించిన వారసులు మీరు అని చెప్పి ఒక డిక్లరేషన్ టైటిల్ తీసుకొని దీనికి ఒక డిక్లరేషన్ టైటిల్ తో పాటు ఒక స్టే ఆర్డర్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న జిల్లా కోర్టులోకి వెళ్ళి ఇటువంటి పిటిషన్స్ ఫైల్ చేసి ఒక స్టే ఆర్డర్ ఫస్ట్ గా మీరు తెచ్చుకొని, ఈ భూమి మీకు సంబంధించిన భూమి, మీ తాతల నుండి వచ్చిన ఆస్తి, దీంట్లో ఎవరికి హక్కు లేదు. ఇప్పుడు పేపర్ కి సంబంధించిన విషయం వస్తే మీ దగ్గర పట్టాకి సంబంధించిన విషయం వస్తే ఆ పట్టా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఉన్నాయి సార్. పట్టా ఉంది, 1B ఉంది, అన్ని ఉన్నాయి. అవన్నీ చూపించుకొని మీరు కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసి వెంటనే ఒక స్టే ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క స్టే ఆర్డర్ తెచ్చుకుంటే దాంట్లో ఎవరు కూడా వాళ్ళ కాలు పెట్టడానికి కానీ, దాంట్లో ఉన్న పొలంలో దున్నడానికి కానీ ఉండదు. ఒకవేళ అలా ఏమైనా చేస్తే మాత్రము కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేసి తగిన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది వాళ్ళపైన. రైట్.
బర్నీ గారు, నెక్స్ట్ బెయిలబుల్కి నాన్ బెయిలబుల్కి తేడా ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో వీటికి మధ్య డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది? బెయిలబుల్ అఫెన్స్ అనేది మనకి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది ఓన్లీ దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ అంటే మనకి క్రిమినల్ లాస్ లో బెయిలబుల్ అఫెన్స్ అనేది లెస్ దెన్ 7 years అంటే అంత గ్రీవియస్ కాదు, కాంప్రమైజ్ అయ్యే మ్యాటర్స్ కానీ లేకపోతే 7 years తక్కువ ఉన్న ఇంప్రిజన్మెంట్ ఉంటే మాత్రం బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పుకోవచ్చు. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనేది ఏంటి అని అంటే మోర్ దెన్ 7 years మర్డర్ కేసు కానీ లేకపోతే ఒక రేప్ కేసు కానీ పోక్సో చట్టాలు కానీ ఇటువంటి సందర్భాలలో నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క 7 years కి అబౌవ్ ఇంప్రిజన్మెంట్ ఏ సెక్షన్ అయినా 7 years అబౌవ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నట్టయితే దాన్ని నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఈ బెయిలబుల్ అఫెన్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ కింద చూస్తారండి. ఒక పోలీస్ ఆఫీసర్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనేది ఇష్యూ చేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద ఒక ఫిర్యాదు చేసినట్టయితే ఒక పోలీస్ ఆఫీసర్ కోర్టు వారెంట్ లేకుండా, కోర్టు నుండి వచ్చిన అరెస్ట్ వారెంట్ లేకుండా వెంటనే వెళ్ళి ఆ అక్యూజ్ ని రిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో ఇవన్నీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక బెయిలబుల్ అఫెన్సెస్ లలో అత్యంత అవసరంగా ఆ పర్సన్ ని కస్టడీలో తీసుకోవాలని అంటే వాళ్ళు కోర్టు ద్వారా ఒక అరెస్ట్ వారెంట్ తెచ్చుకొని అరెస్ట్ వారెంట్ ద్వారా వాళ్ళని జైలుకి తరలించడం జరుగుతుంది. ఈ యొక్క బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లలో కోర్టు నుండి వచ్చే వారెంట్ ని బెయిలబుల్ అఫెన్సెస్ కింద, అది సీరియస్ ఇంకా గ్రీవియస్ అయితే మాత్రం నాన్ బెయిలబుల్ కి కన్వర్ట్ చేసేసి దాన్ని వాళ్ళని రిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. బేసిక్ గా బెయిలబుల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అనేది ఇంతకు ముందు అంటే మనకి 7 years అబోవ్ ఉన్న 7 years బిలో ఉన్న ఎటువంటిదైనా కాంప్రమైజ్ అయ్యేటట్టు లేవు అంటే దీన్ని మనం కాంపౌండబుల్ అఫెన్సెస్ అనడం. ఎటువంటి అఫెన్సెస్ అయితే కాంప్రమైజ్ అయ్యేటట్టు లేవు అని అంటే ఇంతకు ముందు 7 years తక్కువ ఉన్నా కూడా దాన్ని రిమైండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని రిమైండ్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. అప్పుడు రెగ్యులర్ బెయిల్ అనేది ప్రతి ఒక్క పర్సన్ కోర్టులో అప్లికేషన్ పెడతారు. కానీ ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో మన 2018 తర్వాత 7 years అబౌవ్ అఫెన్స్ ఉంటేనే, ఇంప్రిజన్మెంట్ ఉంటేనే ఈ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్. అలాగే శాంతి భద్రతలకి విఘాతం కలిగించినటువంటి పరిస్థితుల్లో కానీ ఎక్కడైనా ఒక ప్లేసెస్లో కానీ 144 సెక్షన్ విధిస్తారు. అట్లాంటి ప్లేసెస్లో కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. అట్లాంటి పరిస్థితులు దాదాపు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వెంటనే స్టేషన్ బెయిల్ అనేది పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో వాటి ప్రభావం ఇక రానున్న రోజుల్లో చూపించేటువంటి అవకాశం ఉంటుందంటారా? అవునండి. ఇప్పుడు ఒకవేళ ఈ 144 సెక్షన్ మీరు అంటున్నట్టు ఏదైతే ఉంటే గుంపుగా జనాలు ఉన్నప్పుడు ఏదైతే ధర్నా చేస్తున్నట్టయితే వీళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించి వాళ్ళ డీటెయిల్స్ అనేది తీసుకొని వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించడం జరుగుతుంది. కానీ అది బయటికి పంపించినంత మాత్రాన అది ఒక సొసైటీకి ఇంపాక్ట్ కాదు అని చెప్పుకోవడానికి ఉండదు. స్టేషన్ లో కూడా ఒకవేళ షూరిటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర పర్సనల్ బాండ్స్ తీసుకొని బయటికి పంపిస్తున్నట్టే వాళ్ళ వద్ద ఎటువంటి హాని జరగడానికి లేదు అనే ఒక నమ్మకంతో పంపిస్తారు. కానీ ఒకవేళ స్టేషన్ లో ఒక SHO వారు చూసుకొని ఈ యొక్క పర్సన్స్ వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటే వాళ్ళని వెంటనే రిమాండ్ కి తరలించి వాళ్ళకి కోర్టు ద్వారా వారెంట్స్ ఇష్యూ చేసి వెంటనే రిమాండ్ కి కూడా తరలించడం జరుగుతుంది. జస్ట్ టు ప్రొటెక్ట్ ద సొసైటీ అండ్ ద డిస్టర్బెన్స్ ఇన్ ద సొసైటీ. అలాగే చాలా వరకు కేసుల్లో నిందితుల్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి తప్పు చేసినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేయకుండా ఆధారాలు సృష్టించి వేరే ఇతరులను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మనం తాజాగా ఇంతకుముందు కూడా చూసింటాం. 20 సంవత్సరాలకు ముందు విజయవాడలో ఒక ఫార్మసిస్ట్ని హత్య చేసినటువంటి పరిస్థితిలో సత్యం బాబుని దాదాపు 20 సంవత్సరాల పాటు ఆయన జైల్లో పెట్టాలని కూడా తీర్పిచ్చారు. ఆ తర్వాత అతను కాదు వేరే నిందితులు ఉన్నారు దీని వెనకాల అనేసి అట్లాంటి వాళ్ళకి ఉపశమనం కలిగించేటువంటి అంశాలు ఏ ఉండబోతున్నాయి అన్యాయంగా అట్లాంటి నిందితులు ఇరుక్కున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ఏంటివి, హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు నుండి మనకున్న పవర్స్ ఎలాంటివి ఉంటాయి అంటే ఇటువంటి సందర్భాలలో అటువంటి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కానీ ఎటువంటి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మనం ఒక ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకొని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ప్రొటెస్ట్ పిటిషన్స్ ఫైల్ చేసుకొని ఈ యొక్క పర్సన్ ని తప్పుగా చేస్తున్నారు లేకపోతే ఆ పర్సన్ కావాలని కన్విక్ట్ అయినా కూడా వాళ్ళని రిమాండ్ తీసుకుంటారని మనం పిటిషన్స్ ఫైల్ చేసి ముందుకు తీసుకెళ్లొచ్చు. అదే కాకుండా ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్స్ నిజానికి వచ్చినా కూడా అటువంటి పరిస్థితుల్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తో పాటు ఇంకొకటి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ యాక్ట్ అనే ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ అని కూడా ఉంది. ఆ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ మీద కూడా వాళ్ళ అప్లికేషన్స్ మూవ్ చేసేసి ఆ ఒక చట్టాన్ని ఏదైతే మీరు చెప్పినట్టున్నారో దాన్ని అమలు చేసుకోవచ్చు.
రైట్. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిణామాలు తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. గుంటూరులో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. వెంటనే ఒక సంబంధించినటువంటి కేసు మీద ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది అనుకునే లోపలే మరో కేసు మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భం. ఇట్లా వెంటనే బెయిల్కి అప్లై చేయడం, వెంటనే కేసుల్ని అట్లా చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా కోర్టులు? ఉంటుందండి. ఇది ఒక విధంగా చూసుకుంటే అంబటి రాంబాబుకి ఒక టైప్ ఆఫ్ హరాస్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆయనని హరాస్ చేయడానికి తప్ప ఇంకా ఇంకేం ఉండదు. కానీ ఇంకో సైడ్ నుండి చూసుకుంటే ఇట్లా కేసు పైన కేసు వేసి కూడా ఇందులో జెన్యూనిటీ ఎంత వరకు ఉందో అనేది అంతా కూడా ఆర్గనైజేషన్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు క్షుణ్ణంగా చూసి దానికి ఎటువంటి అన్ప్రికాషనరీ మెజర్స్ లేకుండా పక్కగా బెయిల్ రాకుండా చేసేది కూడా అందులో ఏమైనా సీరియస్నెస్ ఉంటే అది కూడా చేయడం జరుగుతుంది. కానీ అంబటి రాంబాబుకి ఇటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ఆయనకు బెయిల్ అనే ఆప్షన్ హైకోర్టులోనే కాదు సుప్రీంకోర్టు దాకా కూడా వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఫైల్ చేసుకోవచ్చు అని అంటే ఒకవేళ సెషన్స్ కోర్టులో బెయిల్ అనేది రద్దు చేయడం జరిగితే హైకోర్టులో రద్దు చేస్తే సుప్రీంకోర్టులో కూడా వెళ్ళి ఫైల్ చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబుకి ఏదైతే మన గుంటూరులో జరిగిన విషయం పైన ఎటువంటి అరెస్ట్ అయితే జరిగిందో మళ్ళీ ఒక కేసు వేయడం వల్ల వాళ్ళు ఒక రెగ్యులర్ బెయిల్ పైన వాళ్ళు బయటికి వచ్చాక కూడా ఆర్డర్ వచ్చాక కూడా మళ్ళీ వాళ్ళు అదే రెగ్యులర్ బెయిల్ ఫైల్ చేసుకొని మళ్ళీ బయటకు రావాల్సి వస్తుంది. ఇది వాళ్ళకి తప్పదండి. వాళ్ళకున్న రైట్స్ ఏంటంటే బెయిల్ అప్లికేషన్స్ మూవ్ చేసుకొని బయటికి రావడం, అది కూడా రెగ్యులర్ బెయిల్. ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి. రైట్. అలాగే శిక్ష పడినటువంటి నిందితులకి చాలా కాలం వరకు జైల్లో అనుభవిస్తుంటారు. దాదాపు 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళ వరకు శిక్ష అనుభవించినటువంటి నిందితులు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి నిందితులను ఆగస్టు 15, జనవరి 26 కూడా రిలీజ్ చేసేటువంటి సందర్భాల్లో చాలా ప్రభుత్వాలను చూసింటాం. అట్లాంటి వాళ్ళు నిందితులు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ మీద ఎటువంటి శిక్షలు బనాయించేటువంటి అవకాశం ఉంటుందంటారు? వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఒక జైలు నుండి ఇట్లాంటి దానిపైన బయటకు వస్తే మాత్రం వాళ్ళందరూ కూడా సర్విలెన్స్ లోనే ఉంటారు. వాళ్ళందరూ సర్విలెన్స్ లో ఉన్నాక కూడా ఇటువంటిది ఏమైనా ఇబ్బందులు జరిగితే వాళ్ళ వల్ల ఏమైనా క్రైమ్ జరిగితే మాత్రం వెంటనే ఆ క్రైమ్ కి సంబంధించిన సెక్షన్ విధించి వాళ్ళ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కింద మళ్ళీ రిమాండ్ లకు తీసుకుంటారు. అండ్ దాని తర్వాత కూడా వాళ్ళ రిమాండ్ లకు తీసుకుంటే వాళ్ళ కెరియర్ లో కానీ వాళ్ళ లైఫ్ లో కానీ మళ్ళీ ఒక బెయిల్ అనేది వచ్చే అవకాశం అనేది ఉండదు. చాలా సందర్భాల్లో కూడా మనం చూసింటాం ఇతరేతర కేసులో ఉన్నటువంటి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళు చాలా వరకు రాజకీయ నాయకులను ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ నుంచి దేశం వదిలిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింటారు. మనం చూసాం బిజినెస్ ఎవరైతే విజయ్ మాల్యాన్ని కూడా ఇంతవరకు ఆయన పట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎలా అట్లాంటి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా ఇతర దేశాలకు వెళ్ళి కూడా? మీరు అన్నట్టు ఇటువంటి సిచ్యువేషన్స్ లో చాలా మటుకు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి అసైలం కూడా తీసుకుంటారు. ఒకవేళ అసైలం అనేది ఏంది అని అంటే వాళ్ళు పుట్టిన దేశం ద్వారా వాళ్ళకి థ్రెట్ ఉంది అనే ఒక మాట చెప్పుకోవడంతో వాళ్ళకి అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అటువంటి సిచ్యువేషన్స్ లలో వాళ్ళు అక్కడ సిటిజన్స్ అవుతారు. వాళ్ళు అక్కడ సిటిజన్స్ అయ్యాక వాళ్ళు అక్కడ ఉన్న చట్టాల కింద అండర్ దోస్ లాస్ దే ఆర్ అండర్ దోస్ అంటే అక్కడ ఉన్న చట్టాల కింద వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళు పుట్టిన దేశం కాకుండా అక్కడ ఉండే దేశం చట్టాల కింద ఉండడం జరుగుతుంది. అటువంటి సందర్భాలలో మనం ఎంబసీ టు ఎంబసీ ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి క్రైమ్ అయితే మన దేశంలో జరిగిందో అది క్రైమ్ సంబంధించిన డీటెయిల్స్ రిపోర్ట్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళకి చూపించుకొని వాళ్ళకి సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టమైన పని. అది చాలా రేర్ కేసెస్. ఒకవేళ అసైలం తీసుకుంటే మాత్రం దాని తర్వాత మనకి రిటర్న్ మన దేశానికి తెచ్చుకొని మొత్తము క్రిమినల్ ట్రయల్ జరిపించడం కూడా కష్టమే. కానీ ఒకవేళ అసైలం తీసుకుంటే మాత్రం అది పాసిబుల్ అనేది కాదు అని చెప్తాను. అలాగే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తమిళనాడు కరూరు తొక్కిసలాట ఘటనలో కూడా విజయ్కి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా పిలిపించినటువంటి పరిస్థితి ఉంది. సిబిఐ కూడా విచారించింది. మరి దాదాపు 41 మంది చనిపోయారు. అటువంటి పరిస్థితుల్లో విజయ్కి వెంటనే సెక్షన్లకు సంబంధించినటువంటి కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన అరెస్ట్ చేయాలనేసి కూడా ఆ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకపోయినా కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా అదే సెక్షన్ల మీద? ఇక్కడ తలపతి విజయ్కి సంబంధించిన కేసులో చూసుకుంటే మాత్రము
ఆ దాంట్లో ఆయన ఇంటెన్షన్ అనేది వాళ్ళకి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆయన ఇంటెన్షన్ అనేది వాళ్ళకి చనిపోవడం కానీ వాళ్ళందరినీ చంపడం కానీ అనేది లేదు. అటువంటి సందర్భాలలో ఆయనని ఇప్పుడు కాదు కదా, ఫర్దర్ కూడా మొత్తం క్రిమినల్ ట్రయల్ అయ్యాక కూడా అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన మేజర్ ఇంటెన్షన్ అనేది చంపడం కానీ లేకపోతే వాళ్ళకి చనిపోయడానికి కారణం కూడా కారకులు ఆయన డైరెక్ట్ గా కాదు అని చెప్పడానికి కూడా ఉన్నదండి. ముందుగా ఆయన అరెస్ట్ చేయాలి అని అంటే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన ప్రొసీజర్స్ కానీ కోర్ట్ కి సంబంధించిన ప్రొసీజర్స్ కానీ ఏదైనా ఆయన ఉల్లంఘిస్తే మాత్రం అటువంటి సందర్భాలలో కోఆపరేట్ చేయకపోతే అరెస్ట్ చేయవచ్చు.